మామూలుగా మనం ఒక 20 ఫీట్స్ దూరంలో ఉన్న వ్యక్తిని చూసి గుర్తుపట్టగలం. కానీ జర్మనీలో వెరోనికా సీడర్ అనే అమ్మాయి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తిని కూడా చూసి గుర్తుపట్టగలదు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేని స్పష్టమైన ఐ విజన్ ఆమెకి ఉంది. మనం వెళ్ళే రోడ్డుపై బ్రోకెన్ లైన్స్ ఉంటే మనం ఓవర్టేక్ చెయ్యొచ్చని అర్థం. కంటిన్యూస్గా లైన్ ఉంటే ఓవర్టేక్ చెయ్యరాదని అర్థం. ఒకవేళ కంటిన్యూస్గా డబుల్ లైన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్టేక్ చెయ్యొద్దని అర్థం. ఆండినో కర్స్ అనే ఒక డిసీజ్ ఉంది. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు నిద్రపోతే చనిపోతారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నిద్రపోతే వాళ్ళు గాలిని పీల్చుకోలేరు. అందుకే నిద్రపోతే చనిపోతారు. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు వెంటిలేటర్ బ్రీతింగ్ సెటప్తోనే నిద్రపోతారు. కానీ ఈ వ్యాధి చాలా రేర్, కోట్లల్లో ఒకరికి వస్తుంది. ఆస్ట్రేలియాలోని ఒక అతను 1 నుంచి 1 లాక్ వరకు స్పెల్లింగ్స్తో తన టైప్ రైటర్లో టైప్ చేశాడు. అది పూర్తవడానికి అతనికి 16 సంవత్సరాలు పట్టింది.